Hey, hi everyone. I'm Gangadhar Akula. I have been in the software industry for last 10 years. I'm teaching you guys C programming, and today's topic is files. ఓకే ఫైల్స్ అంటే ఏంటి ఫైల్స్ అసలు ఎందుకు యూస్ చేస్తాం అండ్ సి ప్రోగ్రామింగ్కి ఫైల్స్కి లింక్ ఏంటి సో ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, సో అసలు ఫైల్ అంటే ఏంటి? మనకు తెలిసిందే. జనరల్‌గా ఫైల్ ఏంటి? మనం ఎక్సెల్ ఫైల్ అని, వర్డ్ ఫైల్ అని డిఫరెంట్ ఫైల్స్ చూస్తాం. వర్డ్ ఫైల్ ఏంటి? మనకి డేటా ఉంటుందన్నమాట. సిమిలర్‌లీ నోట్‌ప్యాడ్‌లో ఫైల్ రాస్తాం. దాంట్లో డేటా. డేటా కెన్ బి సే టెక్స్ట్ డేటా, నంబర్స్ ఆర్ టేబుల్ ఫార్మాటెడ్ డేటా. ఇలా మనకి డిఫరెంట్ డేటా అన్నది ఫైల్స్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సి ప్రోగ్రామింగ్‌లో ఫైల్స్ ఏంటంటే, మనం డేటా అన్నది ఇన్‌పుట్ తీసుకుంటున్నాం. ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. అవుట్‌పుట్ అన్నది ప్రింట్ చేస్తాం. స్ట్రక్చర్ ప్రోగ్రామ్స్‌లో మన స్టూడెంట్స్ డేటా కలెక్ట్ చేసాం. మనం జస్ట్ డిస్‌ప్లే చేసాం. జస్ట్ డిస్‌ప్లే చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్ డేటా తీసుకొని డిస్‌ప్లే చేస్తే దేర్ ఇస్ నో యూజ్ రైట్? వాటి వల్ల ప్రయోజనం ఏం లేదు. సో, ఆ డేటాని మనం ఫైల్స్‌లో స్టోర్ చేసుకుంటే, మనకి మళ్ళీ డేటా అనేది కలెక్ట్ చేసుకోవడానికి ఆర్ ఏం డేటా కలెక్ట్ చేసుకున్నామని చెక్ చేయడానికి కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. సో, ఒకసారి మనం చూద్దాం. మేజర్‌గా ఏంటంటే, డేటాని పర్మనెంట్‌గా స్టోర్ చేసుకోవడానికి ఫైల్స్ అనేవి యూజ్ చేస్తాం. పర్మనెంట్‌గా స్టోర్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ ఉన్నది. ఆ ఫైల్‌లో లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ నేమ్స్ మనం రాండమ్‌గా రాసాం. అప్పుడు ఆ ఫైల్‌ని మనం రీడ్ చేసుకొని, ఆ ఫైల్‌లో ఉన్న నేమ్స్‌ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయొచ్చనమాట ప్రోగ్రామింగ్ ద్వారా. సో, దానికి సార్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. అంటే సార్టింగ్ అని చెప్పేసి అంటారు. ఏదైనా థింగ్స్‌ని ఆర్ ఇంటిజర్స్‌ని కానీ, నేమ్స్‌ని కానీ ఆర్డర్‌లో అరేంజ్ చేయడాన్ని. బట్ ఫైల్స్‌లో ఏంటంటే డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి మనం పెర్ఫార్మ్ చేయొచ్చు. డేటాను ఫైల్ నుంచి రీడ్ చేసుకోవడానికి, డేటాని ఫైల్‌లోకి రాయడానికి, ఆల్రెడీ కొంచెం డేటా ఉన్న ఫైల్‌లోకి ఇంకా ఎక్స్‌ట్రా డేటా రాయడానికి, మనం ఇలా సి లాంగ్వేజ్ అన్నది యూజ్ చేస్తామనమాట. ఓకే. ఫైల్స్ కోసం మనకి కొన్ని ఫంక్షన్స్ ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకే. స్టాండర్డ్ లైబ్రరీ కొన్ని ఫంక్షన్స్‌ని అవైలబుల్‌గా మనకి ప్రొవైడ్ చేసిందనమాట. ఆ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ఫైల్స్ మీద డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేస్తాం. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్ మీ షో యూ ఇన్ ఆన్‌లైన్ జీడీబీ. ఆల్రైట్. సో, మనకి స్టాండర్డ్ లైబ్రరీ ఏంటంటే, మనకి ఫైల్స్ మీద ఆపరేషన్స్ చేయడానికి సెవరల్ ఫంక్షన్స్ అండ్ సెవరల్ థింగ్స్‌ని ప్రొవైడ్ చేసింది. వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఈస్ ఫైల్ పాయింటర్. ఓకే. మనం ఏదైనా ఒక ఫైల్‌ని ఓపెన్ చేస్తే ఏంటంటే, మనకి ఫైల్ పాయింటర్ వస్తుందన్నమాట. ఓకే. ఫైల్‌ని ఓపెన్ చేయడానికి మనకి ఓపెన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓపెన్ ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ ఇదన్నమాట. సో, మీకు ఈ ప్రోటోటైప్ అన్నది stdio.h ఫైల్‌లో మీకు ఉంటుంది. stdio.h ఫైల్ గనుక మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ ప్రోటోటైప్ అన్నది కనిపిస్తుందన్నమాట. ఓపెన్. నెక్స్ట్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనకేంటంటే ఆహ్, ఓపెన్‌లో ఏంటంటే మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. ఒకటి ఫైల్ నేమ్, రెండోది మోడ్ అన్నమాట. ఓకే. సో, ఫైల్ నేమ్, మోడ్. సో, ఫైల్ నేమ్ వచ్చేసి మనం ఏదైతే ఫైల్ ఓపెన్ చేద్దాం అనుకున్నామో ఆ ఫైల్ నేమ్. ఓకే. అండ్ మోడ్ వచ్చేసి అంటే రీడ్. అంటే ఫైల్‌ని రీడ్ చేసుకోవడానికి ఓపెన్ చేస్తున్నామని. అంటే రైట్. ఫైల్‌లోకి డేటా రాయడానికి ఓపెన్ చేస్తామని. అంటే అపెండ్ అనమాట. రైట్‌లో ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక ఫైల్‌లో ఒక 10 లైన్స్ డేటా ఉన్నది. దాన్ని రైట్ మోడ్‌లో ఓపెన్ చేస్తే 10 లైన్స్ పోతాయన్నమాట. మనం ఏదైతే కొత్తగా రాస్తామో అదే ఉంటుంది. అదే అపెండ్ మోడ్‌లో అయితే మనం ఆల్రెడీ 10 లైన్స్ ఉన్నాయన్నాం గదా! మనం రాసింది 11థ్ లైన్ నుంచి యాడ్ అవుతదనమాట. సో, ఇట్స్ ఆల్‌వేస్ బెటర్. అంటే మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయంటే మనం అపెండ్ మోడ్‌లో ఓపెన్ చేసుకోవడం బెటర్ అన్నమాట. ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ డేటా అన్నది ఎక్స్‌ట్రాగా స్టోర్ చేయాలి కానీ ఉన్న డేటాని తీసేయకూడదు. ఆల్రెడీ మనం ఒక 10,000 మంది డీటెయిల్స్ మనం స్టోర్ చేసుకున్నాం. తర్వాత దాన్ని రైట్ మోడ్‌లో ఓపెన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అన్నీ పోతాయన్నమాట. సో, అలా కాకుండా మనం దాన్ని అపెండ్ మోడ్‌లో ఓపెన్ చేసి దాంట్లోకి డేటా అన్నది మనం ఇన్సర్ట్ చేస్తాం. సిమిలర్‌గా ఏంటంటే మనకి ఇంకా డబ్ల్యూ ప్లస్ అంటే ఏంటంటే అంటే రీడ్ రైట్, డబ్ల్యూ ప్లస్ అంటే రైట్ రీడ్ సేమ్ బోత్. ఏ ప్లస్ అంటే రీడ్ రైట్ విత్ అపెండ్ మోడ్. సో, ఆల్వేస్ ఇట్స్ బెటర్ ఇఫ్ యూ ఆర్ నాట్ ష్యూర్ గో ఫర్ ఏ ప్లస్ మోడ్. ఓకే. ఆర్ గో ఫర్ రీడ్ మోడ్.
జస్ట్ ఇఫ్ అంటే మీరు ఓన్లీ రీడ్ చేద్దాం అనుకుంటే ఆర్ మోడ్కి వెళ్ళడం చాలా బెటర్ అనమాట, ఆల్రెడీ ఉన్న ఫైల్స్ మీద. లేని ఫైల్ మీద రీడ్ మోడ్ అన్నది పెర్ఫామ్ చేస్తే ఫైల్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఆల్ రైట్. సో ఇది ఆర్బి, డబ్ల్యూబి, ఏబి, ఆర్బి ప్లస్ డబ్ల్యూ ప్లస్ ఏబి ప్లస్ ఏంటంటే బైనరీ ఫైల్స్ మీద ఆపరేట్ చేస్తాం. టెక్స్ట్ ఫైల్స్ అనేది మనకి టీఎక్స్టీ, వర్డ్ డాక్యుమెంట్, టీఎక్స్టీ ఫైల్స్ అవన్నీ టెక్స్ట్ అవుతాయి. మనకి ఏంటంటే ఇమేజ్ ఫైల్స్, బైనరీ ఫైల్స్, ఏంటంటే ఎగ్జిక్యూటబుల్స్, ఇవన్నీ బైనరీ ఫైల్స్ అవుతాయి అన్నమాట. మనం తక్కువ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేస్తాం అనమాట బైనరీ ఫైల్స్ మీద. సాలిడ్ ఆపరేషన్స్ మనం టెక్స్ట్ ఫైల్స్ మీద చేస్తాం, అంటే బిగినర్స్ ఎట్ ద బేసిక్ లెవెల్. But at the advanced level, we will actually deal with binary files. ఓకే. ఒక ఇమేజ్‌ని మా మెమరీలోకి రీడ్ చేసి, ఆ ఇమేజ్‌ని మొత్తాన్ని స్కాన్ చేయడానికి మనం ఈ బైనరీ ఫైల్స్ అన్నవి యూజ్ చేస్తామనమాట. అంటే ఆ ఇమేజ్‌లో వైరస్ ఉందా లేదా? లేదంటే ఒక ఫైల్ బయట నుంచి డౌన్‌లోడ్ చేసుకొని, ఆ ఫైల్‌ని మనం మెమరీలో లోడ్ చేసుకొని, ఆ ఫైల్‌లో వైరస్ ఉందా లేదా? ఇలా చెక్ చేయడానికి గట మనం హెవీ అప్లికేషన్స్‌లో ఈ బైనరీ మోడ్స్ అన్నవి యూజ్ చేస్తామనమాట. ఓకే. ఆహ్, సో, ఇది ఫైల్ ఓపెన్‌కి. అండ్ ఫైల్ నుంచి ఓకే. ఫైల్ ఓపెన్ చేయడమేనా? ఫైల్ నుంచి డేటా రీడ్ చేసుకోవాలి, డేటా రాయాలి. సో, డేటా రీడ్ చేసుకోవడానికి గెట్‌సి, గెట్‌ఎస్ అని యూజ్ చేస్తాం. స్కాన్ఎఫ్ కూడా. డేటా రాయడానికి పుట్‌సి, పుట్టెస్, ప్రింట్ఎఫ్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. వీటిలికి ఒక ఆర్గ్యుమెంట్ అన్నది మన ఫైల్ పాయింటర్ అవుతదనమాట. ఓపెన్ ద్వారా ఓపెన్ చేసిన ఒక ఫైల్ పాయింటర్ అన్నది వీటిలికి ఆర్గ్యుమెంట్ అవుతుంది. స్కాన్ఎఫ్‌కి ఫార్మాట్ స్ట్రింగ్ ఆహ్, ఇవుంటాయి. సిమిలర్‌గా ఆహ్, మనకి ప్రింట్ఎఫ్‌లో ఏంటంటే, ఏదైతే ఫార్మాట్ ప్రింట్ చేద్దాం అనుకున్న ఆ ఫార్మాట్ ఆర్గ్యుమెంట్స్. సిమిలర్‌గా పుట్‌సిలో ఆహ్, ఫైల్ పాయింటర్, క్యారెక్టర్. పుట్టెస్‌లో ఫైల్ పాయింటర్, డేటా. ఇలా మనకి ఉంటాయన్నమాట. ఓకే. సో, అంత డేటా రీడ్ చేసుకోవడం, రైట్ చేసుకోవడం ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత ఏంటి మనకి ఫైల్ అన్నది క్లోజ్ చేయాలి. సో, ఫైల్ క్లోజ్ చేయడానికి క్లోజ్ అని చెప్పేసి మనం యూజ్ చేస్తాం. ఓకే. సీక్ ఏంటంటే ఫైల్ పాయింటర్ యొక్క పొజిషన్‌ని మనం ఒక సర్టెన్ పొజిషన్స్‌కి మూవ్ చేయడానికి సీక్, రివైండ్ అన్నవి యూజ్ చేస్తది. రివైండ్ అంటే స్టార్ట్ పొజిషన్‌కి తీసుకురావడానికి. ఓకే. ఆహ్, స్టార్ట్ చేద్దాం. సింపుల్‌గా ఒక చిన్న ఫైల్ ఫంక్షన్, ఫైల్ బేస్డ్ ప్రోగ్రామ్ రాద్దాం. అండ్ ఇంకోటేంటంటే ఆన్‌లైన్ జీడీబీలో మీరు ఫైల్స్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి న్యూ ఫైల్. ఓకే. సమ్ ఇక్కడేంటంటే ఇన్‌పుట్ డాట్ టీఎక్స్టీ అని ఒక ఫైల్ ఓపెన్ చేశారు. ఓకే. దీంట్లో మీరు ఏదైనా ఫైల్ అన్నది డేటా అన్నది రాయొచ్చు. ఓకే. సిమిలర్‌గా మీరు అవుట్‌పుట్ డాట్ టీఎక్స్టీ అని చెప్పేసి ఒక ఫైల్ ఓపెన్ చేసుకున్నారు. అంటే మీ అవుట్‌పుట్ అన్నది ఈ ఫైల్‌లోకి రావాలన్నమాట. ఓకే. సమ్ అలాగా మీరు డిఫరెంట్ ఫైల్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి స్టూడెంట్స్ డాట్ టీఎక్స్టీ. ఇలా డిఫరెంట్ ఫైల్స్ అన్నవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ విత్ సింపుల్ ఫైల్. ఓకే. నేను సింపుల్ ఫైల్ ఫంక్షన్ ఒకటి రాద్దాం. సరే. అసలు ఏం చేద్దాం? మనం యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకుందాం. డేటా ఏంటి? ఒక నేమ్ అన్నది యూజర్ దగ్గర నుంచి తీసుకుందాం. సో, క్యార్ నేమ్ ఆఫ్ 20 ఆహ్, ప్రింట్‌ఎఫ్ ఎంటర్ నేమ్ స్లాష్ n స్కాన్‌ఎఫ్ %s కామా నేమ్ ప్రింట్‌ఎఫ్ %s కామా నేమ్. సో, ఇది రన్ చేసి చూస్తాం. రన్ చేస్తానండి ఎంటర్ నేమ్ అంటుంది. సో, నేమ్ ఎంటర్ చేశాను. నేమ్ ప్రింట్ అయిందన్నమాట. జస్ట్ ఇట్ ప్రింటెడ్ ఆన్ ద స్టాండర్డ్ అవుట్‌పుట్. అదే ఫైల్‌లోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఒక ఫైల్ అన్నది ఓపెన్ చేయాలి. ప్రింట్‌ఎఫ్ బదులు మనం ఏం రాయాలో చెప్తాను. ఫస్ట్ ఫైల్ అన్నది ఓపెన్ చేయాలి. ఓకే. ఫైల్ ఓపెన్ చేయాలంటే మనకి ఫైల్ పాయింటర్ అన్నది ఒకటుండాలి. ఎఫ్‌పిటిఆర్. ఓకే. ఇనీషియల్‌గా నల్‌కి అసైన్ చేయండి. అండ్ ఎఫ్‌పిటిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓపెన్ ఆఫ్ మనమేంటంటే ఫైల్‌లోకి డేటా రాద్దాం అనుకుంటున్నాం. సో, డేటా రాయాలంటే ఫైల్‌ని అపెండ్ మోడ్‌లో గాని, రైట్ మోడ్‌లో గాని యూజ్ చే రాయ ఓపెన్ చేయొచ్చనమాట. సో, మనం అవుట్‌పుట్ డాట్ టీఎక్స్టీ అన్న ఫైల్‌ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఏ మోడ్‌లో ఓపెన్ చేస్తున్నాను? అపెండ్ ప్లస్. సో, మనం రాసిన డేటా అన్నది అపెండ్ అవ్వాలి. ఓకే. ఇక్కడ ప్రింట్‌ఎఫ్ బదులు ప్రింట్‌ఎఫ్ అని చెప్పేసి మనం రాయొచ్చనమాట. ప్రింట్‌ఎఫ్‌కి ఒక ఆర్గ్యుమెంట్ అన్నది ఉంటుంది. ఆ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఫైల్ పాయింటర్ ఒకటివ్వాలి. సో, అదెలా అన్నది ఇక్కడ చూడండి. ప్రింట్ ఫైల్ పాయింటర్ ఫార్మాట్ స్ట్రింగ్. సో, ఇక్కడ మీరు
printf లాగా fptr అని చెప్పేసి ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇది డేటా అనేది ఫైల్లోకి రాయబడుతుంది. తర్వాత క్లోజ్ చేయాలి. fptr డేటా రాసిన తర్వాత ఫైల్ని క్లోజ్ చేయాలి. ఓకే, మనకి 3 పనులు చేసాం అనమాట. ఫైల్ ఓపెన్ చేసాం, డేటా రాసాం, ఫైల్ క్లోజ్ చేసాం. ఏ డేటా రాస్తున్నాం మనం, యూజర్ ఏమైతే ఇన్పుట్ ఇస్తున్నాడో ఆ డేటా అనేది మనం రాస్తున్నాం అనమాట. సరే, ఒకసారి మనం output.txt కి వెళ్తే ఇక్కడ ఏమీ డేటా లేదు. మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఎంటర్ ఏ నేమ్ అంటున్నాను. సో నేమ్ వచ్చేసి నేను శ్రీ గంగాధర్ అని చెప్పేసి ఎంటర్ చేశాను. అండ్ డేటా అన్నది ఫైల్లోకి రాస్తాం. అది రాసినప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ తెలియదు, బట్ output.txt మీద క్లిక్ చేస్తే దాంట్లో గంగాధర్ అని ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ నేను రన్ చేస్తాను ప్రోగ్రామ్. ఈసారి నేను యాపిల్ అని చెప్పేసి ఎంటర్ చేశాను. ఓకే, ఎంటర్ చేస్తే అది కూడా డేటా అన్నది output.txt ఓపెన్ చేసి యాపిల్ కూడా రాస్తుంది అనమాట. ఓకే, బట్ రెండింటికి మధ్యలో పెద్దగా స్పేస్ లేదు. సో స్పేస్ కావాలి ఆర్ లైన్ కావాలంటే ఇక్కడ మనం డేటాని ఫార్మాటింగ్ ఇక్కడ చేస్తాం విత్ న్యూ లైన్ వీఆర్ ప్రింటింగ్. సో మళ్ళీ రన్ చేస్తే ఒకసారి తీసేద్దాం డేటా ఏమంత ఉన్నదో. సరే, స్టాప్. డేటా అన్నది ఒకసారి మొత్తం తీసాను. రన్. సో ఎంటర్ నేమ్. సో యాపిల్ ఎంటర్ చేశాను. యాపిల్ ఎంటర్ చేస్తే అవుట్పుట్లో యాపిల్ అని వచ్చింది. మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తాను. మ్యాంగో అని ఎంటర్ చేస్తాను. ఈసారి ఏమవుతుందంటే మనకి డేటా అన్నది లైన్ బై లైన్ వస్తుంది అనమాట. బికాస్ వీ హావ్ ఫార్మాటెడ్ ఆర్ అవుట్పుట్ యూజింగ్ fprintf. ఓకే, మనకి ఏంటంటే ఇక్కడ ఒక కండిషన్ అన్న చెక్ చేయాలి. ఓకే, output.txt ఉంటే బాగానే ఉంది, లేకపోతే పరిస్థితి ఏంటి? ఓకే, లేకపోతే ఇది క్రియేట్ అవుతుందా? డిలీట్. ఎస్. రన్ చేసి ప్రోగ్రామ్ రన్ చేస్తే ఎంటర్ యాపిల్. సో ప్రోగ్రామ్ అనేది నేను ఎంటర్ చేశాను. output.txt అన్నది మనకి ఫైల్ అన్నది క్రియేట్ అయ్యింది అనమాట. ఓకే, సో ఫైల్ అన్నది లేకపోతే output.txt అన్నది ఫైల్ క్రియేట్ అవుతుంది. బట్ మనం ఫైల్ లేని ఫైల్ని మనం రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. సరే, అది తర్వాత చూద్దాం. సో దిస్ ఇస్ హౌ. బట్ ఓకే, కొన్ని కేసెస్లో ఏంటంటే మనం ఫైల్ ఓపెన్ చేయలేమన్నమాట. పర్మిషన్స్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చి అలాంటి కేసుల్లో ఏంటంటే మనం చెక్ చేయాలి ఫైల్ ఓపెన్ చేయగలం లేదా అన్నది. చెక్ చేయడం కోసం ఏంటంటే fptr ఈక్వల్స్ టు నల్ అయితే మనం ఏం చెప్పాలి, ఫైల్ ఓపెన్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పాలి. సో printf అది ఎక్కడ మనం స్టాండర్డ్ అవుట్పుట్ మీద ప్రింట్ చేయాలి. printf ఫైల్ సో unable to open file. సరే, అక్కడ రాస్తాం, బట్ కింద మిగిలిన ఆపరేషన్స్ చేయకూడదు కాబట్టి ఇక్కడతోటి ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయిపోవడం, సంథింగ్ ఏదైనా ఎగ్జిట్ ఆర్ రిటర్న్ 0. ఓకే, ఇలా మనం చేస్తుంటాం. ఓకే, సో ఇది బేసిక్ లాజిక్ అనమాట. ఫైల్లోకి ఒక డేటా తీసుకుని ఫైల్లోకి రాయడం. సరే, ఆల్రెడీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఫైల్ ఆల్రెడీ ఉంది. ఉన్నది. సో యాపిల్, మ్యాంగో, ఆరెంజ్ అని చెప్పేసి ఒక ఫైల్ ఇన్పుట్లో ఆల్రెడీ ఉన్నది. దాన్ని నేను అవుట్పుట్ ఫైల్లో కాపీ చేద్దాం అనుకుంటున్నాను. ఇనీషియల్గా అవుట్పుట్ ఫైల్లో మనకి ఏమీ లేదు. సో దానికి ఏంటంటే ఫైల్ కాపీ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ రాస్తాం అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక fptr1 fptr2 అని చెప్పేసి 2 పాయింటర్స్ తీసుకుంటాం. స్టార్ fptr2 ఈక్వల్స్ టు నల్. ఓకే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే దీన్ని ఇన్పుట్ ఫైల్ అవుట్పుట్ ఫైల్ అని చెప్పేసి ఇలా తీసుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఓకే, ఇన్పుట్ ఫైల్ అండ్ అవుట్పుట్ ఫైల్. సో ఎప్పుడైతే మనం ఒక ఇన్పుట్ ఫైల్ అన్నది ఓపెన్ చేద్దాం, ఇన్పుట్ ఫైల్ ఈజ్ ఈక్వల్ టు fopen ఆఫ్ మనకి ఏంటి input.txt ఫైల్ని ఓపెన్ చేయాలి. ఏ మోడ్లో? మనం రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆ ఫైల్ నుంచి డేటా తీసుకుని మనం డేటా అన్నది output.txtలో ఇన్సర్ట్ చేయాలి. సో దీన్ని రీడ్ మోడ్లో అండ్ అట్ ద సేమ్ టైం మనకి అవుట్పుట్ ఫైల్ ఈజ్ ఈక్వల్స్ టు fopen ఆఫ్ అవుట్పుట్ ఫైల్ output.txt file should be opened in append plus mode. ఓకే, ఇలా. సో మనం
2 ఫైల్స్‌ని ఓపెన్ చేసాం. మనం ఏం చెప్పాలి ఈసారి? 2 ఓపెన్ అయినాయా లేదా అన్నది మనం చెక్ చేయాలి. ఇది నల్ షుడ్ నాట్ బి నల్ ఆర్ అవుట్‌పుట్ ఫైల్ షుడ్ నాట్ బి నల్. అవుట్‌పుట్ ఫైల్ గాని, ఇన్‌పుట్ ఫైల్ గాని ఓపెన్ చేస్తే అవి గనుక నల్ అయితే మనం అంటే అవి ఓపెన్ లేకపోతే వీళ్ళు నల్ అవుతాయి పాయింటర్స్. సో, అప్పుడు మనం అనేబుల్ టు ఓపెన్ ఫైల్స్ అని చెప్పేసి ప్రోగ్రామ్ ఆపేయాలి. ఓకే. 2 ఓపెన్ చేసాం. మన టార్గెట్ ఏంటి? ఇన్‌పుట్ నుంచి ఫైల్ డేటా రీడ్ చేసుకొని అవుట్‌పుట్‌లోకి మనం పేస్ట్ చేయాలి. సో, దాన్ని మనం క్యారెక్టర్ బై క్యారెక్టర్ చేయొచ్చు. లైన్ బై లైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా మనం క్యారెక్టర్ బై క్యారెక్టర్ చేద్దాం అనుకున్నాం. సో, మనం ఇక్కడేంటి ఫైల్ కాపీ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఫైల్స్ క్లోజ్. సో, ఫైల్స్ క్లోజ్ ఏంటి? ఇన్‌పుట్ ఫైల్ క్లోజ్ అండ్ అవుట్‌పుట్ ఫైల్ క్లోజ్ అన్నమాట. ఎఫ్ క్లోజ్ అవుట్‌పుట్ ఫైల్. సో, ఇలాగ మనం ఫైల్‌ని కాపీ చేసిన తర్వాత క్లోజ్ చేయాలి. సో, కాపీకి లాజిక్ ఏంటి? సో, మనం ఏంటంటే ఇంట్ సిహెచ్ అని ఒక క్యారెక్టర్‌ని డిఫైన్ చేసి మనం వైల్‌లో సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ గెట్ సి ఆఫ్ మనం ఎక్కడి నుంచి డేటా తీసుకోవాలి? ఇన్‌పుట్ ఫైల్ నుంచి డేటా తీసుకోవాలి. తీసుకొని అది మనకి నాట్ ఈక్వల్స్ టు ఎండ్ ఆఫ్ ద ఫైల్. అయితే మనం ఏం చేయాలి దాన్ని ప్రింట్ఎఫ్ ఎఫ్ పుట్ సి మనం సిహెచ్ కామా అవుట్‌పుట్ ఫైల్. మనం క్యారెక్టర్ బై క్యారెక్టర్ అన్నది మనం పెట్టొచ్చన్నమాట. ఇది సింపుల్ ప్రోగ్రామ్. ఓకే. డెనిస్ రిచ్ బుక్‌లో ఫస్ట్ చాప్టర్‌లో ఉంటుందన్నమాట. ఫైల్ కాపీ అని చెప్పేసి. సో, ఎఫ్‌గెట్స్ యూజ్ చేసి మీరు డేటా అన్నది ఈఓఎఫ్ అన్నది ఏంటంటే మీకు డిఫైన్ చేయలేదని చెప్పేసి మీకు ఎర్రర్ వస్తే ఒకసారి చూడండి. ఓకే. సో, దేర్ ఈస్ నో ఎర్రర్. దట్స్ ఫైన్. కూల్. ఆల్‌రైట్. సో, మీకేంటంటే సింపుల్‌గా 2 ఫైల్స్ ఓపెన్ చేశారు ఇక్కడ. అండ్ 2 ఫైల్స్ నుంచి మీరు డేటా అన్నది ఇన్‌పుట్ ఫైల్ నుంచి రీడ్ చేసి అవుట్‌పుట్ ఫైల్‌లో రాస్తున్నారు. ఎఫ్‌పుట్‌సి, ఎఫ్‌గెట్‌సి యొక్క రిటర్న్ ప్రోటోటైప్స్ ఇవన్నమాట. ఎఫ్‌గెట్‌సి అన్నది ఫైల్ పాయింటర్ అన్నది ఆర్గ్యుమెంట్‌గా తీసుకుంటుంది. క్యారెక్టర్ అన్నది రిటర్న్ చేస్తుంది. ఎఫ్‌పుట్‌సి అన్నది క్యారెక్టర్‌ని ఫైల్ పాయింటర్‌ని తీసుకుంటుందన్నమాట. ఇన్‌పుట్స్ కింద అండ్ అవుట్‌పుట్ అన్నది జస్ట్ రిటర్న్ స్టేటస్ వస్తది. ఇంట్లో క్యారెక్టర్ అంటున్నాం కదా! ఇంట్లో ఎందుకు తీసుకున్నామంటే ఈఓఎఫ్ అన్నది ఒక ఇంటిజర్ అన్నమాట. సో, ఇట్ షుడ్ నాట్ బి ఎ క్యారెక్టర్. సో, ఈఓఎఫ్‌తో కంపేర్ చేయడానికి మనం సీహెచ్ అన్నది ఇంటిజర్ కింద డిఫైన్ చేసాం. ఆల్‌రైట్. ఒకసారి మనం ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఇన్‌పుట్‌లో మనకేంటంటే ఇలా ఉన్నాయి. ఓకే. మనం ఇక్కడ ఇంక నేమ్ అడగవలసిన అవసరం లేదు. స్టాప్. ఇది జస్ట్ ప్రస్తుతానికి ఇది. ఇవేంటంటే మనం జస్ట్ ఫైల్ కాపీ ప్రోగ్రామ్ కాబట్టి దీంట్లో మనం ఎటువంటి ఇన్‌పుట్ యూజర్ నుంచి అడగడం లేదు. ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్ కాపీ చేస్తున్నాం. సో, రన్ చేస్తే సక్సెస్‌ఫుల్‌గా కాపీ అయిపోయింది కానీ మనకేం తెలియడం లేదు. ఓకే. మనం అప్పుడు ఏం ఫైల్ చెక్ చేయొచ్చు. output.txtలో మనకి అన్ని ఫైల్స్ ఉన్నాయి. ఓకే. సేవ్. ఆల్‌రైట్. సో, ఇదొక్కసారి మళ్ళీ ప్రోగ్రామ్ అన్నది మనం రన్ చేసి చూద్దాం. మళ్ళీ రన్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ డేటా అన్నది కాపీ అవుతుంది. ఓకే. సేమ్ డేటా అన్నది మనకి అవుట్‌పుట్‌లో కాపీ అవుతుందన్నమాట. ఓకే. ఇలా. ఇది ఫైల్ కాపీ ప్రోగ్రామ్. ఫైల్ కాపీలో మనం ఏం చేస్తున్నాం 2 ఫైల్స్‌ని ఓపెన్ చేసి ఒక ఫైల్ నుంచి క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేసుకొని ఇంకో ఫైల్‌లో క్యారెక్టర్ బై క్యారెక్టర్ అన్నది ఇన్సర్ట్ చేస్తున్నాం. మనం క్యారెక్టర్ బై క్యారెక్టరే కాదు లైన్ బై లైన్ కూడా రీడ్ చేసి ప్రింట్ చేయొచ్చు. లైన్ బై లైన్ రీడ్ చేసుకోవడానికి fgetS యూజ్ చేస్తాం. లైన్ బై లైన్ ప్రింట్ చేయడానికి fputs యూజ్ చేస్తాం. అదే డిఫరెన్స్ అన్నమాట. fgetS, fputs ఎలా యూజ్ చేయాలన్నది ఇక్కడ ఉంటుంది. ఓకే. fgetS వచ్చేసి మనం యూజ్ చేయాలంటే మనకి ఒక స్ట్రింగ్ అన్నది కావాలి. అండ్ fputs యూజ్ చేయాలంటే కూడా మనం స్ట్రింగ్ అండ్ ఫైల్ పాయింటర్ అనేది యూజ్ చేయాలి. ఓకే. అది మనం నీకు నెక్స్ట్ ప్రోగ్రామ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఓకే. ఫైల్ కాపీ అన్నది సింపుల్ ప్రోగ్రామ్. బట్
మనం జనరల్‌గా ఫైల్ కాపీ కంటే ఎక్కువ మనం ఏంటంటే యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకొని, మనం సింపుల్‌గా నేమ్ ఒకటి తీసుకోమనమాట. మల్టిపుల్ డేటాని యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ కింద తీసుకొని, దాన్ని మనం డేటాని ఫైల్‌లో రాయడం అనేది జరుగుతుంది. అదెలా అన్నది ఒకసారి చూద్దాం. సో, ఫైల్ కాపీ ప్రోగ్రామ్ నేను కామెంట్ చేస్తాను. ఓకే. సరే. ఇంట్ మెయిన్ మనం కొంచెం ఎక్కువ డేటా అన్నది తీసుకొని, దాన్ని ఫైల్‌లోకి రాయడం ట్రై చేద్దాం. సో, ప్రస్తుతానికి స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ అనేది యూజ్ చేద్దాం. సో, ఆల్‌రైట్. సో, నాకేంటంటే స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమేమి కావాలి? క్యార్ నేమ్ ఆఫ్ సమ్ 20 క్యారెక్టర్స్, క్యార్ ప్లేస్ ఆఫ్ సమ్ 30 క్యారెక్టర్స్, or it can be 20 also for a name for the simple sake. Int age of the student, or float percentage of so these are the information that I have for a student. Okay. సో మనం ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అన్నది మనం రీడ్ చేసుకుని printf enter student details. స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయమన్నాం. స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటే సారీ, స్కాన్ఎఫ్ డేటా డీటెయిల్స్ అనేది తీసుకోవాలి. %s, నేమ్, స్కాన్ఎఫ్ %s, ప్లేస్, scanf %d address of age, scanf percentage f, address of percentage. ఇలా మనం ఒక స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అన్నది తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? దాన్ని ఫైల్‌లోకి రాయాలి. సో, మనం ఫైల్‌లోకి రాయాలంటే ఫైల్ అన్నది ఓపెన్ చేయాలి. ఫైల్ స్టార్ సే స్టూడెంట్ ఫైల్ is equals to null. So, student file is equals to f open of మనం డబుల్ కోట్స్ లో స్టూడెంట్స్ డాట్ టీఎక్స్టీ append ప్లస్ ఇలా మనం ఒక ఫైల్ అన్నది ఓపెన్ చేయడానికి చేస్తాం. నెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేసాను స్టూడెంట్స్ ఫైల్ అని చెప్పేసి దీన్ని మనం మళ్ళీ ఏం చేయాలి? ఫైల్లోకి డేటా రాయాలి. సో fprintf ఇక్కడ మనం %s, %s, %d, %f, fprintf ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? స్టూడెంట్ ఫైల్ పాయింటర్ ఇవ్వాలి. ఫైల్ పాయింటర్, ఫార్మాటెడ్ స్ట్రింగ్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో నేమ్, ప్లేస్, ఏజ్, పర్సంటేజ్ ఇలా మనం డేటా అన్నది ప్రింట్ చేసాం. డేటా ప్రింట్ చేసిన తర్వాత ఎఫ్ క్లోజ్, ఫైల్ని క్లోజ్ చేయాలి. స్టూడెంట్ ఫైల్ మనకి ఏంటంటే ఒక సింపుల్ గా 4 నేమ్స్ డేటా తీసుకున్నాను. ఇలాగా ఫైల్ ఓపెన్ చేశాను, సేవ్ చేస్తున్నాను. ఆల్రైట్. సో స్టూడెంట్స్ ఫైల్ చూడండి సార్. స్టూడెంట్స్ ఫైల్ ఓపెన్ చేసి డేటా అనేది రాయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఎక్కడ మిస్టేక్స్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ సమ్ లైన్ నెంబర్ 70 సెమికోలన్ మిస్సింగ్. ఓకే, ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్. సో నేమ్ ఎంటర్ చేయాలి, ప్లేస్ ఎంటర్ చేయాలి, ఏది ఎంటర్ చేయాలి, పర్సెంటేజ్ ఎంటర్ చేయాలి. సో గంగాధర్ ఇండియా is 30, percentage is say 70.23. ఓకే. సో మనకి డేటా అన్నది ఫైల్లో రాస్తాం. స్టూడెంట్ డాట్ టీఎక్స్టీలో ఇండియా 30 అండ్ సమ్ ఏజ్. సో మనం ఏంటంటే ఇలా ఫైల్లో రాసినప్పుడు మన హెడర్ కూడా ఫైల్లో అన్నది పెట్టచ్చు. హెడర్ అంటే ఏంటి? మనం ఇలా printf ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ ఫైల్
ఇక్కడ నేమ్ స్లాష్ టీ, ప్లేస్ స్లాష్ టీ, ఏజ్ స్లాష్ టీ అండ్ పర్సంటేజ్ అని చెప్పేసి మనం ఫైల్లో రాయొచ్చు అన్నమాట. సో రాస్తే ఏంటంటే మనం ఇచ్చిన డేటా అన్నది డేటాతో పాటు ఇవి కూడా మనకి ఫైల్లో అనేది స్టోర్ అవుతుంది. ఒకసారి డిలీట్ చేస్తాం. ఓకే, ఇక్కడ రాసిన తర్వాత ఏంటంటే మనం సక్సెస్ఫుల్గా రాసామని చెప్పేసి ఒకటి ప్రింట్ చేయొచ్చు అనమాట. డేటా కాపీడ్ టు స్టూడెంట్స్ డాట్ టీఎక్స్టీ సక్సెస్ఫుల్లీ. అది మనం ప్రింట్ఎఫ్ యొక్క రిటర్న్ బట్టి మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అన్నది మీరు ఓపెన్ గ్రూప్ లో చదవచ్చు. సో ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్ గంగాధర్ ఇండియా 30 76.54. ఇలా డేటా కాపీ టు స్టూడెంట్స్ డాట్ టీఎక్సీ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు చూస్తే నేమ్, ప్లేస్, ఏజ్, పర్సంటేజ్ గంగాధర్ ఇండియా 30. ఇలా మనకి ఏంటంటే ఒక స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకోం, మనం మల్టిపుల్ స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకుంటాం కాబట్టి దాన్ని ఎలా రాస్తాం? సో ఏది రిపీటెడ్గా జరగాలి? ఫైల్ ఓపెన్, ఫైల్లో హెడర్ రాయడం ఒకసారి జరగాలి అండ్ డేటా కాపీడ్ కూడా మనకు ఒకసారి, ఇది రిపీటెడ్గా జరగాలి. సో వైల్ ఎప్పటి వరకు రిపీటెడ్గా జరగాలి? మనం ఏంటంటే ఇక్కడ ఇంట్ ఎన్ అని చెప్పేసి డిక్లేర్ చేసుకుని ప్రింట్ఎఫ్ ఎంటర్ హౌ మెనీ స్టూడెంట్స్ డేటా యూ హ్యావ్. ఇలా మనం సో స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి అడ్రస్ ఆఫ్ ఎన్, ఇలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకుని మనం ఏంటంటే ఫర్ i is equals to 0, i less than n, i plus plus. సో మనం ప్రతి స్టూడెంట్ డీటెయిల్స్ అనేది తీసుకుని మనం అది డేటా అన్నది మనం రాయాలి కాబట్టి సో ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్ అన్నది ఇది లూప్లోకి రాయాలన్నమాట. మనం ప్రింట్ఎఫ్ ఒకటే రాసాం, స్కాన్ఎఫ్ ఎందుకు 4 రాసామంటే జస్ట్ చాయిస్ అనమాట, మనం ఎలాగైనా రాయొచ్చు. ఒక స్కాన్ఎఫ్ రాసి 4 తీసుకోవడం కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? కొన్ని ఆర్గ్యుమెంట్స్ డిక్లేర్ చేసాం, ఫైల్ ఓపెన్ చేస్తున్నాం, ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అన్నది మనం అడుగుతున్నాం. ఆ ఫైల్లోకి మనం ఫస్ట్ హెడర్ పెడుతున్నాం, హెడర్ పెట్టేసిన తర్వాత డేటా అన్నది రీడ్ చేసుకుని ఫైల్లోకి డేటా రాస్తే డేటా కాపీ సక్సెస్ఫుల్లీ అని చెప్పేస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం. ఒకసారి స్టూడెంట్స్ దీంట్లో మొత్తం డైరెక్ట్ చేసి ప్రస్తుతం డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ రా. ఓకే, రన్. సో నా దగ్గర 2 స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్. సో గంగాధర్ ఇండియా 30 78.97, Raju Dubai some 40 and 78.98. ఓకే, సో మనం ఏంటంటే ఇలా కొంచెం ఇన్ఫర్మేషన్ అన్నది రీడ్ చేసుకుని అది ఫైల్లో ఉన్నది పుష్ చేసాం అన్నమాట. సో ఇప్పుడు చూస్తే నేమ్, ప్లేస్, ఏజ్, పర్సెంటేజ్ గంగాధర్ ఇండియా 30 సంథింగ్, రాజు దుబాయ్ సంథింగ్, ఇలా మనకి డేటా అన్నది ఉన్నదన్నమాట. ఓకే, formatting, do not worry, formatting can be done in a different ways. You can print age and percentage before so that name and place will be aligned. ఇలా మీరు డిఫరెంట్ థింగ్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను డేటా రీడ్ చేసుకుని దాంట్లో పెట్టాను. సో మళ్ళీ నేను రన్ చేస్తాను ఈ ప్రోగ్రామ్, మళ్ళీ రన్ చేస్తే ఎంటర్ హౌ మెనీ స్టూడెంట్స్ డేటా యూ హ్యావ్. సో లెట్స్ సే ఐ హ్యావ్ 1 స్టూడెంట్ డేటా. సో ఇక్కడ రాజేష్ and age is like 20 and sorry, place is like Hyderabad and age is 20 and percentage is like 98.76. ఓకే, సో డేటా అనేది కాపీ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే డేటా అన్నది ఎక్స్ట్రా అన్నది కాపీ అయింది, బట్ ఏంటంటే ఇక్కడ కూడా హెడర్ అగైన్ వస్తుంది అనమాట. ఒకసారి మనకి హెడర్ ఒకసారి వస్తే సరిపోతుంది, నేమ్, ప్లేస్, ఏజ్, పర్సెంటేజ్ అన్నది ఆల్రెడీ ప్రీవియస్గా ఉంటే మనకు అవసరం లేదు, రైట్? సో మనం అది ఎలా చెక్ చేయాలి? సో మనకి ఆల్రెడీ హెడర్ ఉంటే మనం అది రాయవలసిన అవసరం లేదని చెప్పేసి ఎలా చెక్ చేస్తాం? ఫైల్ సైజుని బట్టి చెక్ చేయొచ్చు, ఆర్ ఫైల్లో మనం ఇనీషియల్గా ఇన్సర్ట్ చేసేటప్పుడు సీరియల్ నెంబర్స్ ఇన్సర్ట్ చేసుకుని
మనం అది చేయొచ్చనమాట. సో, దానికి కూడా మన ఎక్స్ట్రా లాజిక్ అన్నది ఒకటి రాయొచ్చు. సో, అదెక్కడ రాయాలి? అది ఈ హెడర్ అన్నది మనం ఫైల్‌లోకి పుష్ చేసేటప్పుడు మనం రాయాలన్నమాట. సో, అది ఎలా రాస్తాం? ఓకే. సో, దానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఆల్రెడీ ఇదివరకు ముందు ప్రోగ్రామ్‌లో చెప్పినట్టుగా ఈ సేమ్ లాజిక్‌ని మీరు కాపీ చేసుకోవచ్చనమాట. జస్ట్ అంటే ఇది దిస్ ఇస్ నాట్ వెరీ ఎఫిషియంట్ బట్ దిస్ క్యాన్ బి డన్. ఆల్రెడీ ఫైల్‌లో క్యారెక్టర్ ఉంటే మీరు ఆల్రెడీ ఫైల్‌లో క్యారెక్టర్ ఉంటే బ్రేక్ అని చెప్పేసి పెట్ చేసి ఇక్కడ మీరు ఏం రాయొచ్చు? ఆహ్, ఫైల్‌లో డేటా ఆల్రెడీ ఉన్నది. సో, స్టూడెంట్ ఫైల్‌లోంచి ఆహ్, మీరు డేటా అన్నది ఉన్నదని చెప్పేసి మీకు అర్థమైంది. సో, ఆల్రెడీ డేటా ఉంటే మనం ఒకటి తీసుకున్నాం కాబట్టి రివైండ్ చేసేసి రివైండ్ ఓకే. ఒకసారి చూద్దాం. ఆల్రెడీ డేటా ఉన్నదని చెప్పేసి మనం ఎప్పుడైతే మనకు తెలిసిందో ఒక ఫ్లాగ్ అనేది పెట్టుకోండి. ఇంట్ సే డేటా ఎగ్జిస్ట్ ఈక్వల్స్ టు 0. సో, డేటా ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు మీరు డేటా ఎగ్జిస్ట్ అన్నది మీరు 1 చేస్తే డేటా ఎగ్జిస్ట్ అయినప్పుడు మీరు ఈ లైన్ అన్నది రాస్తారన్నమాట. సో, ఇట్ హాస్ టు గో బిఫోర్ దిస్. ఇఫ్ డేటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. డేటా ఎగ్జిస్ట్ ఈజ్ 0 అయితేనే మనం ఈ లైన్ అన్నది రాయాలి. డేటా ఎగ్జిస్ట్ అన్నది 0 కాకపోతే ఈ లైన్ అనేది రాయనవలసిన అవసరం లేదు. ఒకసారి చూద్దాం అసలు ఏం జరుగుతదని. ఓకే. సిహెచ్ ఈజ్ నాట్ డిక్లేర్డ్. I mean, I have one more student, and his name is like maybe this time Raya, and 30, and sorry, from Mumbai, and his percentage is like 98.99. Some okay, data is copied to students not successful. So this time you did not see the header because we have checked whether there is a data exists. ఓకే. రాజేష్‌కి ప్రింట్ చేసినప్పుడు మనం హెడర్‌తో ప్రింట్ అయింది. బట్ శ్రేయాకైతే హెడర్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి మనకి డేటా అన్నది ప్రింట్ కాలేదు. సరే ఒకసారి మనం ఫైల్ నుంచి మొత్తం తీస్తాం. సేవ్ చేసాం. ఇప్పుడు డేటా అసలు ఏమీ లేదు. మళ్ళీ రన్ చేస్తాం. సో, ఈ లాజిక్ ఏంటంటే ఒక క్యారెక్టర్ రీడ్ చేసి చూస్తాం. ఆల్రెడీ డేటా ఉంటే డేటా ఎగ్జిస్ట్ అని చెప్పేసి చెప్తాం. డేటా ఎగ్జిస్ట్ కాని కేస్‌లో మాత్రం మనం హెడర్ రాయాలన్నమాట. ఇప్పుడు స్టూడెంట్స్ డాట్ టీఎక్స్టీలో మొత్తం తీసేసాను. తీసేస్తే ఇప్పుడు నేను రన్ చేసి చూస్తాను. Enter, I have one student. His name is say Ramya, some name, and say she is from Kerala, and say 30, and percentage is like 87.69. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది?
I have one student and say Ramya, and she is from Kerala, and age is like 40 and 1 to 89.78. Data copied. Let me see. Yeah. Actually, there is some data that is left before, so that is why. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే మొత్తం students.txt నుంచి మొత్తం డేటా అంతా తీసేసాను. సో డేటా అంతా తీసేసిన తర్వాత ఏమైంది, డేటా అన్నది లేదు. సో డేటా లేనప్పుడు ఏం జరుగుతుందంటే మనకి డేటా లేదు కాబట్టి ఇప్పుడు మనకి ఇలాగా ఫస్ట్ లెటర్ అన్నది మనకి డేటా ఎగ్జిస్ట్ అన్నది 0 ఉంటుంది కాబట్టి ప్రింట్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఆల్రెడీ డేటా ఉన్నది కాబట్టి ఈసారి హెడర్ ప్రింట్ అవ్వకుండా ఓన్లీ హెడర్ అంటే ఏంటి, నేమ్ ప్లేస్ ఏజ్ పర్సెంటేజ్ అన్నది హెడర్. ఈసారి నేను జస్ట్ రన్ చేస్తే, సో ఐ హావ్ వన్ మోర్ స్టూడెంట్ and his name is like Sachin, and he is from Mumbai, and his age is like 50, and he got like 99.99% for some reason. So this time you only see data, no header. Okay, so that's how you can use a single character check. Here, even though we use a loop, it will only execute once. We just read one character and say that the data exists in the file. Okay, so if the data exists, that means the header exists. Okay, we can presume that. Similarly, we can also do a count based insertion. So I copied some file, some program. So this is a file copy program, right? This is another version of file copy. In the interest of time, I'm just scrolling through. So this is another version of file copy. Just you can use different while loop. Here, this is very simplified in the above program. Here I have used fgetc in the everything inside loop itself, but here it is more clear. You take a character, check whether if it is a end of the file or not. If it is end of the file, break, and otherwise put it into the uh, file. So this is another version, the same thing. Here you collect the data, store it into a file. Similarly, you collect the data, store it into the file, and you can also use this approach to find out how many lines are there, what is the last number of last line. You can also print students information with lines. You can also check if the lines is 0, do not print, then only print the header. You can do you can add lines to the students information. So you check also this program which I copied, which is just a extended version of this program. In this program we are not checking the line number, and we are not uh, seeing which line we need to add to the file. So in another version, we can identify what is the last line, and we can start our data from the next line. For example, మనం ఒక 3 లైన్లు ఇన్సర్ట్ చేసామంటే నెక్స్ట్ లైన్ అన్నది నెక్స్ట్ డేటా అన్నది 4th లైన్ నుంచి ఇన్సర్ట్ అవ్వాలి. సో అలాగా మనం డేటా అన్నది రాస్తాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ another program. You can compile that and check as well. But basically you need to remember what for files we have different API: fopen, fgetc, and fgets, fprintf, and fputc. Fputs for data write, and fgets for data read. Fopen to open a file, fclose to close a file. Rewind is to bring the file back, and fseek. ఇవి ఏంటంటే ఇంకా ఫైల్ మీద ఆపరేషన్స్ ఎక్కువగా చేసినప్పుడు మీరు యూజ్ చేస్తారనమాట. ఈ సింటాక్స్ అన్నది మీకు ఎప్పుడు ఈ సింటాక్స్ అన్నది బేసికల్ గా మీకు ఏంటంటే ఓపెన్ గ్రూప్ అన్న ఒక వెబ్సైట్ ద్వారా మీకు ఈ సింటాక్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఎఫ్ ఓపెన్ గ్రూప్ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేయండి, మీకు పర్టికులర్ సింటాక్స్ వస్తుంది. సిమిలర్ గా మీరు ఎఫ్ క్లోజ్, ఎఫ్ గెట్ఎస్, ఎఫ్ గెట్ సి, ఎఫ్ రైట్, ఎఫ్ ప్రింట్, ఎఫ్ ప్రింట్, ఎఫ్ ఈ ఫంక్షన్స్ యొక్క సింటాక్స్ అనేది మీరు చెక్ చేయొచ్చు. చెక్ చేసి మీకు అర్థమయ్యేలా చూడొచ్చు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్లైన్ జీడీబీలో మీరు ఇలా ఫైల్ అన్నది క్లిక్ చేయడం, ఓపెన్ చేయడానికి ఇక్కడ న్యూ ఫైల్ అనేది యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫైల్స్. మనం కలెక్ట్ చేసిన డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేసుకోవడానికి ఫైల్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ ఆ తీసుకున్న ఆ డేటాని మాడిఫై చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి, ఆ డేటాని సార్ట్ చేయడానికి, ఆ డేటాని మీద డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి,
డేటాని ప్రాసెస్ చేయడానికి మనం ఫైల్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి రాస్తాం అనమాట. దిస్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యువర్ కెరియర్ అనమాట. జాబ్ చేసేటప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది. ఇంటర్వ్యూస్‌లో దే విల్ ఆస్క్ యూ మినిమల్ క్వెషన్స్ అబౌట్ ఫైల్స్. బట్ వెన్ యూ ఆర్ ఇంటు ద జాబ్, ఫైల్స్ ఆర్ ప్రెటీ మచ్ యూస్ఫుల్. సో స్టడీ దెమ్ వెల్. Okay, try to remember the syntax of these functions, um, and see you in the next video. um, okay, and you can click on the next video, click on the playlist, click on this button to subscribe, and also you can get in touch with us through Instagram or WhatsApp. I think this video is little large, little lengthier, but still watch it. This is fun to watch. Okay, very simple program. There is no much logic involved. It's just that you need to understand a couple of functions and couple of procedures. All right, see you in the next video.